శివాయ గురవే నమ. ఓం గం గణపతియే నమ. ఏ వారం రోజు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఏ యొక్క రంగు గల యొక్క తాడు మీ యొక్క చేతికి కట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనబడేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక శనివారం నాడు ఉదయం పూట మీరు స్నానం పూర్తి చేసుకున్న తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని నల్ల నువ్వులతో దీపం వెలిగించుకొని ఒక నలుపు రంగు యొక్క తాడు తీసుకుని అది మీ కుడి చేతిలో పట్టుకుని ఓం శం శనీశ్చరాయ నమః అనబడేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు జపం చేసుకుని మగవాళ్ళైతే మీ యొక్క కుడి చేతికి, ఆడవాళ్ళైతే మీ యొక్క ఎడమ చేతికి కట్టుకోవచ్చు. దీని వలన శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు, ఇబ్బందులు, సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టకుండా ఉపశమనం లభించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అనవసరమైనటువంటి దెబ్బలు కానీ, ప్రమాదాలు కానీ, నరఘోష కానీ, ఏడుపులు కానీ తగలకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా సరే ఒక గురువారం నాడు అంటే లక్షవారం నాడు ఉదయం పూట స్నానం పూర్తయిపోయిన తర్వాత ఆవు నేతితో చక్కగా దీపం వెలిగించుకుని ఒక పసుపు రంగు యొక్క తాడనేటువంటిది తీసుకుని ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనబడేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు జపం చేసి మగవాళ్ళైతే కుడి చేతికి, ఆడవాళ్ళైతే ఎడమ చేతికి ఆ యొక్క తాడుని కట్టుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు కాస్త ఉపశమనం లభించటమే కాకుండా అదృష్టాలు కలిసి వచ్చేటువంటి అవకాశము జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంటర్వ్యూలకి కానీ, ఎగ్జామ్లకు కానీ, ఏదైనా సరే మీటింగ్లకు కానీ వెళితే అవి సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనాకర్షణ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం పూట స్నానం పూర్తి చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో ఆవు నేతితో చక్కగా దీపం వెలిగించుకొని ఎరుపు రంగు యొక్క తాడు తీసుకుని చేతిలో పట్టుకుని ఓం శుక్రాయ నమః అనబడేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు జపం చేసి మగవాళ్ళైతే కుడి చేతికి, ఆడవాళ్ళైతే ఎడమ చేతికి కట్టుకున్నట్లయితే గనక ప్రేమకి సంబంధించినటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉపశమనం లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీ యొక్క భర్తతో కావచ్చు, మీ యొక్క భార్యతో కావచ్చు, ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, పడట్లేదు గొడవలు, మనస్పర్ధలు, చికాకులు, అరుపులు ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా శాంతించి ప్రేమ, ఆకర్షణ, అభిమానం ఏర్పడి ఒకరు మీ పట్ల నమ్మకం అనేటువంటిది మీ యొక్క పార్ట్నర్కి ఏర్పడి ప్రేమానురాగాలు ఉంటాయి. రిలేషన్షిప్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.